ఊపిరితిత్తుల సమస్యలు ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకు 5 సిమ్టమ్స్ ఉంటాయి. అందులో ఒకటి మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అని అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్గా మనకు సీజనల్గా వచ్చే ఫ్లూ అంటారు చూడండి, అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే జలుబు కానీ, త్రోట్లో ఇరిటేషన్, ఇబ్బంది, గొంతు కిచకిచగా ఉంది అని అంటారు చూసారా, అటువంటిది కానీ. అండ్ చిన్న చిన్న కఫ్ వస్తూ ఉంటుంది, దగ్గు, ఈ రకంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రజెంటేషన్ ఉంటుంది. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రజెంట్ ఏ విధంగా ఉంది అని అంటే దగ్గు చాలా తీవ్రతతో కూడిన దగ్గు ఉంటుంది. అదే రకంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. ఇది ముఖ్యమైన సిమ్టమ్స్. దీని స్పెసిఫిక్ సిమ్టమ్స్, స్పెసిఫిక్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అన్నట్టు. నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి, మనకు ఫీవర్ రావడం కానీ, వీక్నెస్గా ఉండడం కానీ, అండ్ ఏటిపికల్ ప్రజెంటేషన్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఏ రకంగా అంటే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, అండ్ హెడేక్ ఉండడం కానీ, ఇటువంటివన్నీ ఏటిపికల్ ప్రజెంటేషన్స్ అన్నట్టు. సో ఇవి ఉన్నాయి అని అంటే మనకు సంథింగ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అయింది. సో మనం వెంటనే ఒక పల్మాలజిస్ట్ని కలవడం కానీ, ఫిజిషియన్ని కలవడం కానీ చేస్తూ ఉండాలి. నాన్ స్పెసిఫిక్ అంటే దీంట్లో స్పెసిఫిక్ సిమ్టమ్లో హిమోప్టైసిస్ అని కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనం దగ్గుతుంటే రక్తం రావడం, కానీ తెమడలో రక్తం రావడం కూడా ఒక రకంగా ఒక సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనేది బ్యాక్టీరియల్గా అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు మనం. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటే జనరల్గా మనకు ఊపిరితిత్తులు అనేది 2 సైడ్లో ఉన్న ఊపిరితిత్తులు అనేది పార్ట్స్గా డివైడ్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్న ఊపిరితిత్తు అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోయర్ లోబ్. అండ్ లెఫ్ట్ సైడ్గా ఉన్న ఊపిరితిత్తు అనేది ఓన్లీ అప్పర్ లోబ్ అండ్ లోయర్ లోబ్గా డివైడ్ అవుతుంది అన్నట్టు. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కామన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఏదో ఒక లోబ్కి మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే వస్తేరా అప్పర్ లోబ్లో రావడం కానీ, లేదు అని అంటే ఈ లోయర్ లోబ్లో రావడం కానీ, లేదు అంటే మిడిల్ లోబ్లో రావడం కానీ రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అంటే అప్పర్ లోబ్లో కానీ, లోయర్ లోబ్లో కానీ ఏదో ఒక లోబ్కు మాత్రమే పరిమితమై ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా. అదే బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా కాదు. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి అని అంటే 2 లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అందులో లోబ్స్ కూడా 2 సైడ్స్ ఉన్న లోబ్స్, బోత్ లోబ్స్, లోయర్ లోబ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ అప్పర్ లోబ్ అవుతాయి. అంటే ఎలా ఉంటుంది అని అంటే మొత్తం టోటల్ లంగ్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్స్. అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే తెమ్మడలో కలర్ చేంజ్ అవ్వడం కానీ, ఎల్లో కానీ, గ్రీనిష్ కలర్లో ఉండడం కానీ, తెలుపు రంగులో ఉండడం కానీ అలా ఉంటుంది అన్నట్టు. సో అండ్ థిక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అలా కాదు, తెమ్మడ చాలా తక్కువగా ఉంటాయి. ఏటిపికల్ ప్రజెంటేషన్స్ ఉంటాయి అన్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్లో. ఎందుకంటే మనకు ఏటిపికల్ ప్రజెంటేషన్స్ ఎలా అని అంటే వ్యాధి తీవ్రత మనకు చూస్తే ఎక్స్రేలో కానీ, సిటీలో చూస్తే కానీ ఎక్కువగానే ఉన్నట్టే కనిపిస్తుంది. బట్ సిమ్టమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. కానీ బ్యాక్టీరియాలో అలా కాదు. సో మనకు ఎక్కడైనా న్యూమోనియా ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది ఆ పార్ట్ అని అంటే సిమ్టమ్స్ తొందరగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాఫ్ ఎక్కువగా ఉండడం కానీ, తెమడలు, దగ్గుతో పాటు తెమడ రావడం కానీ ఈ రకంగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి అయితే మనము విరివిగా వాడతాము. యాంటీబ్యాక్టీరియల్స్ ఉన్నాయి. అది కూడా మనకు ఏ రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి మనం తెమడ రంగుతో కూడా చూసి చెప్పవచ్చు అన్నట్టు. సో అండ్ అట్లా ఏ రకమైన బ్యాక్టీరియాస్ మనకు యాంటీబ్యాక్టీరియల్స్ కూడా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే పరిమితం చేస్తాయి, కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే పనిచేస్తాయి, కొన్ని ఏమో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటాయి. అన్ని రకాల బ్యాక్టీరియాలకు కలిసి పనిచేసేటట్టు కొన్ని ఉంటాయి. కొన్ని ఏటిపికల్ బ్యాక్టీరియాస్కి కూడా పనిచేసే యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఈ యాంటీబయాటిక్స్ పెట్టుకుంటే ఒక సాధారణంగా 5 రోజుల నుంచి 7 రోజుల వరకు వాడితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ లేదండి. జనరల్గా మనకి ఎక్కువగా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఈ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్కి అయితే సాధారణంగా మనము యాంటీవైరల్ పెట్టుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లుయెంజా ట్యాబ్లెట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చే కొత్త వేరియంట్ మనకు వచ్చేసింది చూడండి, కరోనా. మనకు ఫస్ట్ వేవ్లో అయితే ఎటువంటి రకమైన యాంటీ కరోనా డ్రగ్స్ లేవు, అందుబాటులో లేవు. బట్ ఇప్పుడు మన లక్కీగా మనకు కొన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఫావిపిరావిర్ అనే ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉంది.
అండ్ ఇప్పుడు మిల్నాపిరావిర్ అని చెప్పేసి కూడా అందుబాటులోకి రాబోతుంది అన్నట్టు. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా టిపికల్ ప్రజెంటేషన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎటిపికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే మనకు వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది, బట్ సిమ్టమ్స్ మాత్రం అంత తొందరగా బయటికి రావు. అంటే ఎలా అని అంటే ఇందాక చెప్పిన నేను లక్షణాలు ఏవైతే దగ్గు అండ్ బ్రెత్లెస్నెస్ అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా రావడం, అండ్ దగ్గుతో పాటు తెమడలు రావడము, ఆ తెమడలో రక్తం రావడము, ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి, తక్కువ మొత్తంలో. మనకు ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే తప్ప ఇవి బయటికి రావు జనరల్గా, సర్వసాధారణంగా, కంపేర్ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. సేమ్ ఈ రకమైన సిమ్టమ్స్ తోటే వైరల్ న్యూమోనియా కూడా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దగ్గుతో పాటు మైల్డ్ చిన్నగా తెమడ రావడం ఒకటి, అండ్ ఎస్ఓబి అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, ఫీవర్ లాంటివి. కొన్ని ఎటిపికల్ ప్రజెంటేషన్స్ అయితే లూజ్ మోషన్స్తో కూడా ప్రజెంట్ అవుతాయి. జస్ట్ ఓన్లీ ఏముండవు, వీక్నెస్ ఉంటుంది, లూజ్ మోషన్స్ ఉంటాయి. అది సాధారణంగా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ పోతుంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రాలో న్యూమోనియా బయటకు వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఎయిర్వేస్ ఉంది చూసారా, ఈ పార్ట్ని ఎయిర్వే అంటారు అన్నమాట. ఈ ఎయిర్వేస్లో ఇక్కడ నుంచి ఏంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రాకియా అంటారు. ఇదంతా మనకు ప్రైమరీ బ్రాంకై, తర్వాత సెకండరీ బ్రాంకై. ఇది లోపలికి వెళ్ళిన కొద్దీ బ్రాంకీ ఓల్స్గా డివైడ్ అవుతున్నట్టు. మనకు ఈ లోపల ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బ్రాంకైటిస్ అంటారు. అంతే. ఈ పారెంట్కైమా ఇన్వాల్వ్ అయితే దాన్ని న్యూమోనియా అంటారు. ఈ బ్రాంకైటిస్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే న్యూమోనియా అంటారు.